నేను రాజమండ్రి వెళ్ళానండి గత గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన ఫైట్ చేసే టైంలో రాజమండ్రి ఒక ఫ్రెండ్ బర్త్డేకి నా ఇన్వైట్ చేస్తే ఆ బర్త్డేకి వెళ్తే ఆ బర్త్డేకి వెళ్ళి నేను లోపల బర్త్డేకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు బయట రోడ్డు మీద కారు పెడతాను కదా, కారు చుట్టుముట్టేసి కారు మీద బద్దలు కొట్టేసి ఏదో చాలా అంటే ఆల్మోస్ట్ చంపేద్దామని ఒక ప్రయత్నం అది చేశారండి. ఆ చేసిన వాళ్ళలో నాకు ఇప్పుడు దాకా ఇంత బుద్ధిగా మాట్లాడి తమ్ముడు కనిపించాడండి. అరే రే ఇదేంటి తమ్ముడు అప్పుడు మరి కారుని తగ్గుద్దేస్తున్నాడు, అలా లేపేస్తాను ఎలా లేపేస్తాను అన్నాడు. ఇప్పుడేమో మళ్ళీ బుద్ధిగా కూర్చుని అన్న ఏంటనో ఇలా జరిగిందన్న మా వాళ్ళు అలా చేస్తారా ఇలా మాట్లాడతాడు ఏంటి అడి అమ్మ ఏం ట్రైనింగ్ అండి ఇది. ఈ ఐపాక్ వాళ్ళు నిజంగా ఏదో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెడితే బాగుండండి, మంచి మంచి ఆర్టిస్టులు తయారు చేద్దరు. ఒకసారి ఈ వీడియో చూడండి. ఎక్కడున్నాడు చూద్దాంలో తమ్ముడు. నేనైతే ఇక్కడ కూర్చున్నానులేండి, కారులో కూర్చున్నాను, కానీ మామూలు కాదండి ఆ రోజు. ఏదమ్మా ఇదిగో కూర్చోండి, చూడండి ఒకసారి చూడండి. ఇదిగో తమ్ముడు ఆ రోజు నా మీద కారు మీద అసలు మామూలు ప్రభావం కాదండి. ఇంకా ఆ కారుని బాధ గుద్దేసి ఇంకా ఆ కారుని చంపేద్దామని ట్రై చేసాడు ఫస్ట్ నన్ను గారు. ఎలాగైనా సరే కారుని చంపేద్దాం అంటే రాజేష్ ఏంటి ఆడిలో తిరుగుతుంటే అనుకున్నాడు ఏంటో తెలీదు. తమ్ముడు ఒకసారి తమ్ముడు పెర్ఫార్మెన్స్ చూడండి. ఇప్పుడే వీడియో చూశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో చూసిన మళ్ళీ ఆ పెర్ఫార్మెన్స్కి వెళ్ళండి ఒకసారి. ఏం ఆర్టిస్టులను కోల్పోయామండి మనం. నిజంగా సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ ఇలాంటి ఆర్టిస్టులను అందరినీ కూడా ఐపాక్ కొట్టేసిందండి. చూడండి ఒకసారి తమ్ముడు వస్తాడు, అదిగో ఆ రోజైతే నాకు పిచ్చి ఎలివేషన్ ఇస్తారండి వీళ్ళు. అది వాళ్ళు అలా ఎంతమంది జనం మీద పడడం, నేను అక్కడ కూర్చోవటం, నేను రాజేష్ అక్కడ భయపడలేదు అది ఇది అని చెప్పేసి నాకు కేజీఎఫ్ మ్యూజిక్ వేసి అబ్బా అసలు మామూలు ఎలివేషన్ రాలేదండి అప్పుడు నాకు. అయితే ఇక్కడే ఇంకొక విషయం కూడా జరిగిందండి. మహాశానంలో ఉన్న కుర్రోళ్ళు కూడా చాలా దుర్మార్గులండి బాబు. నేను చాలా బాధపడ్డాను ఈ ఇష్యూని చూసిన తర్వాత. ఇప్పుడు వాళ్ళు దాడి చేయడానికి వచ్చారు, వాళ్ళు దాడి చేయడానికి వస్తే దాడి ఎవరు చేయాలి? వాళ్ళే చేయాలి కదండి. దెబ్బలు ఎవరు తగలాలి? నాకు తగలాలి, నా బట్టలు చిరిగిపోవాలి, లేదా నా తల పగలాలి, నాకు ఉండాలి దెబ్బలు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అంతమంది వచ్చారు, దెబ్బల వాళ్ళలో ఒకళ్ళిద్దరికి దెబ్బలు కనిపించేయండి ఒంటి మీద. మరి ఏ మహాసేన కుర్రోడు చేయి చేసుకున్నాడో ఎవడు కొట్టాడో నాకు తెలియదు, కానీ ఇప్పటికీ చెప్పలేదు నాకు వాళ్ళు. నాతో పాటు అప్పుడైతే మరి జగన్ గారు అడావిడి థ్రెట్ ఇవన్నీ ఉండే కదండి. నేను ఎక్కడికి వెళ్ళినా ఆ ఏరియాలో ఉన్న మహాజన తమ్ముళ్ళు ఆ రాయశాన్ని వాళ్ళు రాజమండ్రి వస్తాడంటే నా చుట్టుపక్కల వాళ్ళు వచ్చేయటం, లేదా రాయశాన్ని అమలాపురం వస్తాడంటే అక్కడికి రావటం, రాయశాన్ని ఇంకొక నంద్యాల వెళ్తాడంటే అక్కడ అలా వచ్చేవారు. ఆ లోకల్లో ఉన్న పిల్లలు వచ్చేసి వాళ్ళే నాకు సెక్యూరిటీ ఇచ్చేవారు. అలాగే నేను రాజమండ్రి ప్రోగ్రామ్కి వెళ్తున్నప్పుడు కూడా నా కోసం ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, ఒక 20-30 మంది ఉంటారు వాళ్ళు కూడా. అందులో మరి ఎవడు కొట్టాడో తెలియదండి పాపం. ఇంత పెద్ద పెద్ద రౌడీలు వాళ్ళు ఏదో పెద్ద ఇమేజ్ ఇచ్చుకుని ఒక బిల్డప్ ఇచ్చుకుంటూ వచ్చిన వాళ్ళు. నాకు చాలా భయం అండి బాబు ఇలాంటి రౌడీలు చూస్తూ ఉంటే. అసలు ఎంత భయపడతానో తెలుసండి నేను. అయితే ఎవడు కొట్టాడో తెలియదండి, వాడు బుర్రబద్దలు కొట్టించాడండి. ఇప్పుడు కూడా బాధపడుతున్నాను నేను. ఎప్పుడు కూడా ఫిజికల్గా వెళ్ళకూడదండి. ఇదైతే నేను జోక్గా చెప్పట్లేదు, నేను సిన్సియర్గానే చెప్తున్నాను. వాళ్ళు ఫిజికల్గా రావటం అంటే దాడి చేయాలనుకోవటం తప్పు వాళ్ళది. అక్కడే వాళ్ళు ఓడిపోయారు. ఒకవేళ అలాగ వచ్చినప్పుడు సరే ఇంక తప్పక మనం తిరిగొట్టడం అంటే ఇంక అది ప్రాణరక్షణలోకి పోద్దులండి, ఆత్మరక్షణలో భాగంగా వెళ్ళిపోద్ది. అయినా కూడా కొట్టకూడదు అంటాను నేనైతే. ఎందుకంటే నేనైతే దిగలేదు కారు. సరే అప్పుడు నేను కూడా కారు దిగేసి రండిరా అంటే వాళ్ళు నన్ను కొట్టడం, మేము వాళ్ళని కొట్టడం. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా పుంజుడు దెబ్బలు మాకు ఎక్కువ తగులుతాయి కదా. ఎందుకు అక్కడ గొడవ అగ్గి రగల్చకూడదండి, దూరంగానే ఉండాలి. నేను ఎక్కడో మేము చూశాను, ఇలా వరుసగా అగ్గిపుల్లలు ఉంటాయి. అగ్గిపుల్లలు ఒకటి మండుతుంది ఫస్ట్, దాన్ని ఇలా కాలగానే ఆ పక్కదానికి అంటుకుంటుంది, ఆ పక్కది అలా మొత్తం నాశనం అయిపోయి మధ్యలో ఉన్న ఒక అగ్గిపుల్ల ఇలా పక్కకి జరిగినట్టు ఉంది. అది అంటే జస్ట్ అనమాట అండి. అంటే ఒక్కడు వెనక్కి అడిగేయటం ద్వారా మిగిలిన వాళ్ళందరూ సేఫ్, మిగిలిన అన్ని అగ్గిపుల్లలు సేఫ్గా ఉంటాయి. నేను కూడా అదే ఆలోచిస్తానండి. ఎప్పుడు కూడా ఒక గొడవ అయినప్పుడు రండి అంటే చూసుకుందామని అంటే గతంలో ఒకవేళ మేము అలాంటి వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఒక లీడర్షిప్లో ఉన్నప్పుడు మన వెనకాతలు మన మాట నమ్మి ఇంతమంది యూత్ వస్తున్నప్పుడు వాళ్ళని హింసాత్మకం వైపు నడిపించకూడదు అనేది నా భావన. అవసరమైతే నేను 2 తిట్లు అన్నది తింటాను, లేదా 2 దెబ్బలు అన్నది దేనికన్నా రెడీ. అయితే ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎవరో కొట్టాడండి మొత్తం. ఎక్కడున్నాడు చూడండి తమ్ముడు,
ఇప్పుడు దాకా ఎంత బుద్ధిగా ముద్దుగా మాట్లాడాడు, ఏ కొన్నాడు. మీకు వినిపిస్తుందండి? వీ వాంట్ జస్టిస్ అట. వాళ్ళు 200-300 మంది వచ్చి వాళ్ళ ఏరియాలో, రాజమండ్రిలో, అది వాళ్ళ ఏరియా, వాళ్ళ పోలీస్ స్టేషన్ లిమిట్, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అప్పుడు అక్కడ అంత గొడవ జరుగుతుంటే ఇద్దరే పోలీసులను పంపించారు. అంత పక్క ప్లాన్ అది. మేము 100 ఫోన్ చేసినా పోలీసులు కూడా రాలేదు. అయితే అంత పక్కా స్కెచ్ చేసుకుని అంతమంది జనం గ్యాదర్ అయ్యి ఆ కారులో ఉన్న నా మీద దాడికి వస్తూ వాళ్ళు వీ వాంట్ జస్టిస్ అంటున్నారేంటి? ఒకసారి ఆలోచించండి, థింక్ చేయండి మీరు. సరే ఇక్కడ వచ్చాడండి ఒక ఆయన. ఒకసారి మీరు ఆపండి అక్కడ దెబ్బ దగ్గర. ఇక్కడ కనిపించట్లేదు లైటింగ్లో. ఇదిగో ఇక్కడ చూడండి పాపం, ఈ తల మీద చాలా గట్టిగా తగిలింది. నేను ఇప్పుడు అప్పటి నుంచి అడుగుతున్నానండి, మహాజనులు ఎవడు కొట్టాడు చెప్పండి, ఎవడు కొట్టాడు అంటే ఇప్పుడు వీళ్ళందరూ దొంగ నాటకాలు ఆడుతున్నారు తప్ప ఇప్పుడు కూడా చెప్పలేదండి నాకు అక్కడ ఎవడు కొట్టాడో. 30 మందిలో కొట్టేసి మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నానండి. అంటే మహాసేన స్ట్రాటజీ జనరల్గా చెప్పకూడదు కానీ చెప్తున్నాను. ఇప్పుడు ఇంతమంది ఇలాగ తోపులాట ఇది జరుగుతుందా? మహాసేన కుర్రోళ్ళు ఎక్కడో లేరు, వాళ్ళలోనే కలిసిపోయి ఉన్నారు వాళ్ళు. ఎవడైనా ఒకవేళ అగ్రెసివ్ అయితే, ఎవడైనా ప్రమాదకరంగా మారుతున్నాడంటే అక్కడే పట్టుకుని ఏదోటి ఆపుతారనమాట అండి. అలా పాపం ఎవరు కొట్టాడో మొత్తానికి అతను తలపగలు కొట్టారు ఆ రోజు. అందుకని నా మీద దాడికి వచ్చిన వేళ్లే చివరికి నా కారు ముందు కూర్చొని ధర్నా చేసే స్థాయికి వచ్చారండి పాపం. నాకు ఇప్పటికీ బాధ అనిపించింది, ఎందుకంటే అలా కొట్టకూడదు, ఎవరైనా మనుషులే కదా. యాక్చువల్గా అప్పుడు ఏంటి జరిగింది, నేను జగన్ గారి మీద ఫైట్కి వెళ్ళాను, జక్కంపూడి రాజా గారి మీద ఫైట్కి వెళ్ళాను కాబట్టి వాళ్ళు వీళ్ళని పంపించారు. వీళ్ళకి నాకేం గొడవ లేదు కాబట్టి మనం వాళ్ళని ఏం చేయకూడదు అనేది నా సిద్ధాంతం. కానీ ఎవడో కోపం వచ్చిందో పాపం. అప్పుడు కూడా ఈ తమ్ముడు ఉన్నాడండి అక్కడ. అదే కారు, అదిగోండి ఆ కారులోనే ఉన్నాను నేను. చూడండి పాపం ఎలా ఉన్నారు ఒక్కొక్కరు. బాగుంటుందండి ఇది వీడియో చూడండి, మీకు అందులో దొరుకుతుంది యూట్యూబ్లో. వాళ్ళందరూ ఇలా చేస్తున్నప్పుడే నేను ఆ కారులో కూర్చున్న వీడియో చూసారు కదా ఇందాక, అలాగే కూర్చుని ఉన్నాను. సరే జరుగుతుంది, ఇప్పుడు అక్కడ దాకా వచ్చారు, ఇంక జరిగేది ఏముంటే మనం ఏం ఆపలేం కదా. అయితే జనరల్గా వీళ్ళు ఏమనుకున్నారంటే మేము బయట కారు మీద దాడి చేస్తున్నప్పుడు ఆయన స్టేజ్ దిగి అలా వెనక పారిపోతాడు అనుకున్నారు. లీడర్ వెనక పారిపోయాడంటే ఆ రోజు ఆడు బతుకున్నా ఇంకా తర్వాత చచ్చిపోయినట్టే కదా, బొక్క చావరేవో తెలుసుకోవడమే. అలా జరిగిందండి. అలాంటి కుర్రోళ్ళు ఇప్పుడు వాళ్ళని ఇలా గొడవలకు అవసరమైనప్పుడు ఏ గంజాయో లేకపోతే ఏ మందో ఏ నాటుసారో ఇచ్చేటు గొడవలకు ఉపయోగించటం, గొడవలు అవసరం లేదన్నప్పుడు వాళ్ళకే మళ్ళీ ఒక ఇన్ఫ్లుయెన్సర్లుగా ఓ వీడియో మాట్లాడడానికి ఒక లైన్ ఇచ్చి ఈ లైన్తో వీడియో మాట్లాడని మళ్ళీ వాళ్ళే అప్పుడే ఆ గెటప్లో ఉంటారు. అప్పుడే ఈ గెటప్ చూడండి. అసలు దశావతారంలో కమలసన్ ఎందుకు పనిచేస్తాడు వీళ్ళ దగ్గర, ఈ ఐపాక్ వాళ్ళ దగ్గర ఎన్ని అవతారాలు వేస్తున్నారు. అయితే బ్యాడ్ ఏంటంటే పాపం వీళ్ళు చేసే ప్రతి టెక్నిక్ ప్రజలకు అర్థమైపోద్ది. ఆ జులై సినిమాలో చెప్పినట్టు వీడు దొంగ, కానీ ఏ దొంగతనం చేసినా వెంటనే దొరికిపోవటం వీడికున్న గొప్ప క్వాలిటీ అనేది చెప్తాడు. అలాగే వైసీపీ వాళ్ళు చాలా పెద్ద స్ట్రాటజీలు వేస్తారు కానీ వెంటనే దొరికిపోతారు. ఇప్పుడు లోకేష్ గారి మీద విమర్శించడానికి, లోకేష్ గారి క్యారెక్టర్ని క్రెడిబిలిటీని దెబ్బకొట్టడానికి ఇలాంటి వాళ్ళు సరిపోతారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు యువతని? ఇదా ఆయన చేయించాల్సిన పనులు? లోకేష్ గారేమో ఒక పక్కన ఉద్యోగాలు ఇచ్చి ఆయనని టీచర్లుగా లేకపోతే పోలీస్ అధికారులుగా, లేదా ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు దాదాపు 1,00,000 ఉద్యోగాలు అట, వాళ్ళని ఉద్యోగస్తులుగా ఆయన మారుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఇలా గంజా వేసి గొడవలకు పంపించడం, ఇలా గొడవలు పడేవాళ్ళుగా, లేదా అలా ఏదో యూట్యూబ్లో చిన్న వీడియోలు పెట్టి వీళ్ళని తిట్టేవాళ్ళుగా. భాస్కర్ వైఎస్ఆర్సీపీ చూసాం భాష, ఎలాంటి భాష మాట్లాడాడు, అలా బూతులు తిట్టించేవాళ్ళుగానేమో జగన్ అన్న తయారు చేస్తాడు. ఆలోచించండి ప్రజలు. ఇప్పుడు ఎలాంటి నాయకుడు ఉంటే రాష్ట్రం బాగుంటుంది. నేనేమి లోకేష్ గారు అయిపోయి ఉండాలి, మీరు జగన్ గారిని విమర్శించండి అని అంటలే. నేను చెప్తున్నాను ఇద్దరిలో క్వాలిటీస్ ఇప్పుడు మీకు పబ్లిక్గా చూపించినప్పుడు మీరు ఆలోచించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బ్రెయిన్ ఉంది.
నేను చెప్పిన మాట మీరు నమ్మక్కర్లే, జగన్ గారు చెప్పిన మాట మీరు నమ్మక్కర్లే, లేదా మరొకరు చెప్పినా నమ్మక్కర్లే. మీకు బుర్ర ఉంటుంది కదా, మీరు చూస్తున్నారు కదా జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ. ఏ నాయకుడు ఎలా పరిపాలిస్తున్నాడో చూస్తున్నారు కదా. ఎక్కడొచ్చి ఎమ్మెల్యేలు మంత్రులు క్రికెట్ ఖోఖో ఆడితే తప్పట, అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు డెడ్ బాడీ డోర్ డెలివరీలు, గొడ్డలాటలు, నరికేయటాలు, ఏమండి ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడాలు, మైనర్ బాలికలను రేప్ చేయడాలు, ఇవన్నీ చేయడం అవి మంచి ఆటలాటవి. ఖోఖో కబడ్డీ చెడు ఆటలాటవి. మరి ఎలా చెప్తే మరి జనం వాళ్ళకి తెలియదా ఏ ఆట మంచిదో? వాళ్ళకి తెలుసు కాబట్టి ఎవరు ఓడించాలో వాళ్ళు ఓడించారు, ఎవరిని గెలిపించాలో వాళ్ళు గెలిపించారు. లోకేష్ గారితో పనిచేయటం, ఆయన సమకాలీకుడిగా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో ఆయనకి దగ్గరగా ఉండే భాగ్యం రావటం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను ఈరోజు. నేను చెప్పాను కదండి, జగన్ గారి దగ్గర పనిచేశాను, అక్కడే చూశాను లీడర్స్ అందరినీ దగ్గర నుంచి. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా ఆయన ఒక ఎవరెస్ట్ పర్వతం అంటాడు. ఆయన దగ్గరలో కూడా మనం పోల్చడానికి ఇంకొక నాయకుడు నాకు ఇప్పటివరకు కనిపించలేదు. కానీ యువ నాయకుడు మాత్రం ఇక జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరమా అని వైసీపీ వాళ్ళు కూడా అనుకునేలా పరిపాలిస్తున్నాడు ఈయన.